హాయ్ అండి. సో నేను ఈరోజైతే సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాను. సో అనుకోకుండా మా కంపెనీ బ్యాక్ వచ్చేయమని చెప్పింది. సో నేను ఇప్పుడైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో గన్నవరం టు ముంబై టు సౌత్ ఆఫ్రికా బుక్ చేశాను. సో ఇప్పుడే నేను బ్యాగ్ చెక్ ఇన్ అంత అయిపోయింది. సో 6:20కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. హాయ్ అండి. సో నాకైతే చెక్ ఇన్ అయిపోయింది. సో సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సో నా బ్యాగ్లో మొత్తం సామాన్ అన్నీ తీసుకొని పడేశారు. మొత్తం అన్నీ మళ్ళీ రీప్యాక్ చేసుకున్నాను. సో లోపలికి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గేట్స్ అన్నమాట. ఇక్కడ సో లెఫ్ట్ సైడ్లో గేట్స్ కనపడతాయి కదా, 1 2 3 4 5 6 ఉన్నాయి గేట్స్. సో మనకి ఇక్కడ ఎయిర్ ఇండియా బస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫ్లైట్ తీసుకెళ్తుంది. సో గన్నవరంలో ఏంటంటే కంపల్సరీగా బస్ పెడతారు అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ వరకు చాలా దూరం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి బస్సులో ఎక్కి మనం ఫ్లైట్ ఎక్కాలన్నమాట. గన్నవరం టు ముంబై అండి. ఇది యాక్చువల్గా మనకి 7 గంటల 15 నిమిషాలు ఇక్కడ స్టార్ట్ అవుతుందంట. 9 గంటల 5 నిమిషాలకి వెళ్ళిపోతుందంట ముంబైకి డైరెక్ట్ అన్నమాట. సో అంతకుముందు అయితే నేను గన్నవరం నుంచి ముంబై వెళ్ళినప్పుడు వయా హైదరాబాద్ చేంజ్ అవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే డైరెక్ట్ ఫ్లైట్ దొరికింది నాకు ఎయిర్ ఇండియాకి. అయితే చాలా బాగుంది. మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో మనం కూడా వెళ్దాము. నాకేంటంటే అనుకోకుండా కొన్ని స్కెడ్యూల్ చేంజ్ అయింది. సో యాక్చువల్గా ముంబై టు సౌత్ ఆఫ్రికా ఫ్లైట్ క్యాన్సిల్ చేసాడనమాట. యాక్చువల్గా ఈరోజు వెళ్ళాల్సింది అది, బట్ క్యాన్సిల్ చేసేటికి అది డేట్ చేంజ్ అయింది. డేట్ చేంజ్ అయినప్పటికీ అప్పుడు ఈ డొమెస్టిక్ ఫ్లైట్ వాడు ఎక్స్ట్రా మళ్ళీ 4500 ఛార్జ్ చేసాడనమాట డేట్ చేంజ్కి అన్నమాట. సో సేమ్ టైము ఫస్ట్ బిజినెస్ క్లాస్ ఓన్లీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేప్పుడు ముంబైలో మనకి 9:30 10 అవుతుంది. మనకి మిడ్నైట్ 2:40కి ఫ్లైట్ ఉందన్నమాట అక్కడ నుంచి, కెన్యా ఎయిర్లైన్స్ అన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ 10:15 సౌత్ ఆఫ్రికా టైంకి నేను అక్కడికి రీచ్ అవుతాను. సో అంటే మన ఇండియా టైం సుమారుగా 2 o'clock అటు అవుతుంది అన్నమాట మధ్యాహ్నం. లగేజ్ ఇదంతా కూడా, ఇవన్నీ కూడా లగేజ్ అండి. అయితే టీ ఇచ్చారండి. ఇప్పుడు రెగ్యులర్ టీ, రెగ్యులర్ బ్లాక్ టీ. ఇప్పుడు నేను డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్కి చేంజ్ అవ్వాలి. సో అప్పుడే లోపలికి వెళ్తున్నాను. ఫ్లైట్ అయితే చాలా తొందరగా తీసుకొచ్చాయండి, ఫాస్ట్గా. మనకి 1.5 గంట అని చెప్పాడు, కానీ 1 గంట బాల్ వచ్చేసింది. ఇక్కడ మనకి పెద్ద టాస్క్ ఏంటంటే డొమెస్టిక్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్కి చేంజ్ అవ్వాలి. మన బ్యాగేజ్ ఇక్కడ 11th పిల్లర్ దగ్గర కలెక్ట్ చేసుకోమని చెప్పాడండి. సో మనం ఫ్లైట్కి వెళ్తే 13th. నెక్స్ట్ వచ్చేసి 12. ఇది 11th.
చూస్తారు కదండి, ముంబై ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది. మన బ్యాగ్ వచ్చేసిందండి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్లోకి వెళ్తున్నామండి. సో ఇక్కడ రైట్ తీసుకుంటే ఇంటర్నేషనల్ రైట్ తీసుకుని పైకి వెళ్ళాలంట. సో ఇక్కడ లిఫ్ట్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది కనిపించేది ఇంటర్నేషనల్ టెర్మినల్ అండి. సో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి చూడాలి. సో నేనైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్లోకి వచ్చానండి. చూసారు కదా, ఇవన్నీ కూడా బోర్డింగ్ పాయింట్స్, చెక్-ఇన్స్. ఇది వచ్చేసి స్విస్ ఎయిర్లైన్స్ అండి, లుఫ్సానా. నెక్స్ట్ ఇది వచ్చి ఒమన్. మన ఫ్లైట్ జోన్ వచ్చేసి జే ఇచ్చేయండి, KQ203 నైరోబీ. సో ముంబై టు నైరోబీ అండి. నైరోబీ నుంచి మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళాలి. మనకు కనిపించేది జే కౌంటర్ అండి, జే జోన్ ఇది. సో దీంట్లోనే మన ఫ్లైట్కి బోర్డింగ్ స్టార్ట్ అవుద్ది. కాకపోతే 12 o'clock వరకు వెయిట్ చేయాలి. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడే వచ్చాను, క్యూలో నుంచున్నాను. మనకి బోర్డింగ్ పాస్ వచ్చేసిందండి. ఇప్పుడు సెక్యూరిటీ చెక్కింగ్లోకి వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇమిగ్రేషన్లోకి వెళ్తున్నాము. ఇదంతా ఇమిగ్రేషన్ లైన్స్. మనకి ఇమిగ్రేషన్ అయిపోయిందండి. ఇప్పుడు టెర్మినల్ దగ్గరికి వెళ్తున్నాము. మనది 69A గేట్ అండి. చూసుకోవాలి, మనకి 69A గేట్. సో ఇవన్నీ షాపింగ్. మనం మనీ కూడా తీసుకోవాలి. ఎక్స్చేంజ్ కౌంటర్లోకి ల్యాండ్స్ తీసుకోవాలి. మనీ ఎక్స్చేంజ్ కౌంటర్లోకి వచ్చామండి, కానీ ఇందులో ఎవరు లేరు. 5.95. ఓ మై గాడ్. बोर्डिंग पास नहीं है. साउथ अफ्रीका मुझे चाहिए. Even if it's 500 also is fine. एटलीस्ट 400 चाहिए. 5.95. 5.95. इन सर्विस चार्जेस आपको टोटल 6,850 में पड़ेगा. You can give me for 5,000 rupees. 5,000 rupees. You will get 750. Yeah, okay, that's fine. 720. నువ్వు ర్యాండ్స్ అయితే తీసుకున్నామండి. ఇది రిసిప్ట్ మనకి. సో 5,550 రూపాయలు ఇస్తే మనకి 800 ఇచ్చాడు. ర్యాండ్స్ 5.95 రేట్ ఉందండి ఈరోజు. BMW బైక్ బాగుంది చూడండి. ఇది 68 అండి. నెక్స్ట్ వచ్చేది 69. సో మనది 69A.
వేరండి 69A నైరోబీ KQ 203. మనమైతే టెర్మినల్ దగ్గర కూర్చున్నామండి. సో నేనైతే ఇప్పుడు బోర్డింగ్ గేట్ దగ్గర కూర్చున్నానండి. ఇంకొక 20 minutesలో మనకి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. 2:20కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. 2:40కి ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ కెనియాలో 6:30 కెనియా టైంకి అయితే కెనియాలో దిగుతాను. అక్కడ 1.5 hour మనకి చేంజ్ ఓవర్ ఉంది. అక్కడి నుంచి 4 hours మనం సౌత్ ఆఫ్రికా వెళ్తాం అన్నమాట. మన ముందుకు చూసారండి, వాళ్ళు కెన్యా ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ పైలట్స్ అండి, క్యాబిన్ క్రూస్ ఇక్కడే కూర్చున్నారు. సో వాళ్ళ టైం అయినాక అప్పుడే బయలుదేరి వెళ్తున్నారు అనమాట. ఎయిర్ హోస్టెస్ డ్రెస్ స్టైల్స్ చూసారా, డ్రెస్ కోడ్ ఎలా ఉందో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక చెక్కింగ్ ఉంది మళ్ళీ. ఫ్లైట్లో వెళ్తున్నామండి. అది 29B అండి. At 6 hours, touching Nairobi just after 6 o'clock in the morning East African time. My co-pilot is called Franklin Oenga. He passes warm regards. In charge of the cabin is our senior flight purser, Bwana Festo Mwaisangu, and is assisted this morning by 4 warm and friendly crew. నేనైతే ఇప్పుడు కెన్యా వచ్చానండి, నైరోబీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఇక్కడ మనం ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ నుంచి జోహాన్స్బర్గ్ వేరే ఫ్లైట్ అన్నమాట, కెన్యా నుంచి. ఈ కెన్యా ఎయిర్పోర్ట్ అండి. ఇప్పుడు డ్యూటీ ఫ్రీ షాప్లోకి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 12కి వెళ్ళాలి మనం. గేట్ నెంబర్ 12లో మనకి జోహాన్స్బర్గ్ ఫ్లైట్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చాము. మన ఫ్లైట్ అయితే డిలే అయిందంటే బోర్డు డిస్ప్లే చేస్తున్నాడు డిలేడ్ అని చెప్పేసి. ఎస్టిమేటెడ్ టైము 8:10 అంట కెన్యా టైము. ఇప్పుడే మనం సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ జోహాన్స్బర్గ్లో ల్యాండ్ అవుతున్నామండి. సౌత్ ఆఫ్రికాలో దిగేసి ఉంది. ఇప్పుడు ఇమిగ్రేషన్లోకి వెళ్ళాలి, అక్కడ 1 గంట పడుతుంది. ఈయన మన అంటే పాత ఫ్రెండ్ అండి, రూమ్మేట్. ఆయన యాక్చువల్గా డర్బన్లో చేస్తాడు. ఇప్పుడు ఈరోజు నాకు ఎయిర్పోర్ట్కి వచ్చాడు పికప్ చేసుకుంటాకి. సో ఈయన పేరు ప్రకాష్ అన్నమాట, మన గుంటూరే. నేనండి మా ఫ్రెండ్ కారు, బాగుంది కారు.
straight on for 7 minutes to exit 113 N3. ఈరోజు గుడ్ ఫ్రైడే మాల్ అని రోడ్లు ఖాళీగా ఉన్నట్టున్నాయి. నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేశారు. స్ట్రేట్ అవని జోహానస్బర్గ్ స్ట్రేట్ ఉందిగా, లెఫ్ట్ పోతే ఈడెన్ వ్యాలీ. అది ఈడెన్ వ్యాలీ అయితే మనకి ప్రాబ్లం లేదు, ఈడెన్ వ్యాలీకి వెళ్ళొచ్చు. ఎక్కడో ఒక చోట తిరగాలి, అది డ్రైవర్ ఎక్కి ఇట్లా తిరిగేది ఉంటుంది.